హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా టాపిక్ వినే నా ఫ్రెండ్స్ అందరికీ, పెద్దవాళ్ళకైనా నన్ను బ్లెస్సింగ్ చేయండి. సో ఏంటంటే, ఏదో ఒక చిన్న ప్రయత్నం, ఏదైనా ఒకటి సాధించుకోవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ముందుగా నేను విజయలక్ష్మిని కుంతి స్వయంవరం గురించి, మహాభారతం టాపిక్ కుంతి స్వయంవరం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కుంతి భోజరాజు కూతురు కుంతీదేవి. ఆమె విద్య కళలలో అరితేరింది. మామూలుగా అయితే మహారాణి కదా, ఈ రాజు పెంచుకున్నాడు. సో ఏంటంటే, ఆమె వాళ్ళ డాడీ ఈమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. యుక్త వయసు వచ్చాక ఈమె దుర్వాస మహాముని దగ్గర అతను ముక్కోపి మెప్పించి ఒక 6 వరాలు అడుక్కుందండి. ఒక్క వరం కాదు, ఈమె చేసే సేవలకు ఆ దుర్వాసుడు ముక్కోపి, అతనిచ్చిన శాపము తప్పదు, అతనిచ్చిన వరము తప్పదు. కానీ ముక్కోపి, దానివల్ల ఆ ముని కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే కోపము ప్రతి మనిషి జీవితానికి అంతగా అవసరం కాదండి. శాంతము ఆలోచించి చేసుకోవడమే మానవ ధర్మం. అయితే ఈ విషయం ఏంటంటే, అప్పుడు వీళ్ళు అడుగుతారు, సత్యవతి అంటది కదా, కుంతి తన కూతురు కాదు, వేరే వాళ్ళ గొల్లుళ్ళ అమ్మాయి, కృష్ణుడి మేనత్త అవుతుంది. ఆ ఇంటి ఆడపిల్లను చేసుకుంటే ఆమెకు రాజ్యం లేదు, రాజ్యం తెలియదు కదా అన్నాడు. అమ్మ, భీష్ముడు వీళ్ళు మాట్లాడుకుంటాడు. భీష్ముడు చెప్పాడు కదా, సత్యవతి దేవి ఆమె ఆ ముని దగ్గర 6 వరాలు తీసుకుంది. ముక్కోపి అయిన ఆ మునిని మెప్పించింది. అట్లాంటి కోడలు మన ఇంటి కోడలైతే రాజ్యాన్ని సమతుల్యంగా చేయగలదు అని భీష్ముడు చెప్పారు. భీష్మాచార్యుడు కుంతీదేవి గురించి సత్యవతి దగ్గర చెప్పాడు. అప్పుడు ఏం చేశారో, అందరి రాజులకు ఈ ప్రకటన ఏర్పాటు చేశాడు వాళ్ళ తండ్రి కుంతి భోజరాజు. ఏమని, నా బిడ్డను స్వయంవరంగా ఇచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు అంటే, నాన్నగారు నాకు ఒక ఏర్పాటు చేయండి, నేను ప్రశ్నలు అడుగుతాను కొన్ని రాజులను. ఏం ప్రశ్నలు అంటే, ఒక్క ప్రశ్న అడుగుతానని అడిగింది. మహాభారతంలో అడగమని వాళ్ళ తండ్రి అనుమతించాడు. అనుమతించిన తర్వాత రాజాతిరాజులు చాలామంది వస్తారు. స్వయంవరం అని అంటేనే ఇక్కడ రాజులు చాలామంది, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. మహారాష్ట్ర, కళింగ, కాంబోజ, అతల సుతల, అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ రాజులందరూ. కాంబోజ, కుంతి రాజ్యం, మళ్ళీ తర్వాత అందరూ రాజులు వచ్చేసిన తర్వాత ఈ కుంతి అడిగింది ప్రశ్న. ఏమని ప్రశ్న అడిగింది, రాజుల్లారా, నేను ప్రశ్నలు అడుగుతాను అంటే వీళ్ళు కూడా ఓకే అన్నారు. ఎవరు అక్కడ కూర్చున్న రాజులందరూ. అనసూయ